తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒకానొక దశలో గరిష్టంగా 46 డిగ్రీలకు కూడా చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు విపరీతమైనటువంటి ఎండ, ఒక రోజు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల. దీంతో అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయి అనే అంశాలు మనతో తెలియజేసేందుకు డాక్టర్ ప్రభుకుమార్ గారు, ఇంటర్నల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ అండి, వెల్కమ్ టు మా స్టూడియోస్. సార్, ఎండలు చూస్తున్నాం, విపరీతమైనటువంటి ఎండలు. ఎండాకాలం అబ్బా ఇంతగా వస్తుందా అనేటువంటి, ఎప్పుడు లేనంతగా ఈసారి గరిష్టంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటారు. ఏంటి కారణం, ఏంటి, ఎట్లా ఉండాలంటారు? జనరల్ గా ఏంటంటే మానవుడు చేసేటువంటి తప్పిదాలు, ముఖ్యంగా మనం చూస్తే ఎండలు ఎక్కువ రావడానికి డీఫారెస్టేషన్. ఎప్పుడైతే చెట్లు బాగా కొట్టేస్తాయో, రియల్ ఎస్టేట్ లాంటివి దందాలు పెరిగిపోతాయో, ఏదైతే సిటీలో ఇదివరకు మనం చూస్తే బాగులు ఉండేవి, అన్ని ఏరియాస్ లో ప్రతి దగ్గర బాగ్స్ ఉండి, బాగ్స్ చిన్న పార్క్ ఏరియాస్, ప్రతి దగ్గర పార్క్ ఏరియాస్, మొక్కలు పెంచడం ఇలా ఉండేది. మనకేమైంది, దురదృష్టవశాత్తు ఈ రియల్ ఎస్టేట్ వర్గం పెరిగిపోవడం, సిటీలో బయట ఉన్నటువంటి అవుట్స్కట్స్ అంతా కూడా చెట్లను కొట్టేసి దాన్ని ఇంకా ఐటీ కంపెనీలు కానీ రకరకాలుగా పెంచుకోవడం ద్వారా ఈ చెట్లు లేకపోవడం వల్ల మనకు వర్షాల గురించి కానీ, హ్యూమిడిటీ గురించి కానీ ఇవంతా కూడా మార్పులు రావడం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్ వచ్చి ఒకటేసారి వరదలు వచ్చినట్టుగా, లేదా ఒకటేసారి విపరీతమైన ఎండలు వచ్చినట్టుగా తయారైంది. సో మొట్టమొదటిగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే మొక్కల్ని పెంచుకోవడం. మొక్కల్ని పెంచుకోవడం ద్వారా మనకు ప్రాణానికి సంబంధించిన వాయువు, ఆక్సిజన్ పెంపొందించుకోవడం, చక్కని వర్షాలు పడేట్టుగా ప్రయత్నం చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. చెట్లు మనం రకరకాలుగా మన ఇంటి వసతుల కోసం కానివ్వండి, రకరకాల విషయాల కోసం చెట్లన్నింటినీ మనం తగలగడం వల్ల ఈ సమస్యలన్నీ ఇంత హైయెస్ట్ టెంపరేచర్స్ సొసైటీలో మనం ఈరోజు చూస్తాం.